హాయ్, ఈ వీడియోలో మనం పబ్లిక్ గ్రూప్స్ అండ్ క్యూస్ గురించి తెలుసుకుందాము. సో ఆల్రెడీ డేటా సెక్యూరిటీ టాపిక్లో మనం డిఫరెంట్ డేటా సెక్యూరిటీ టాపిక్స్ గురించి తెలుసుకున్నాము. ఆర్గ్ లెవెల్ షేరింగ్, ఆబ్జెక్ట్ లెవెల్ షేరింగ్, ఫీల్డ్ లెవెల్, రికార్డ్ లెవెల్. సో మనం రికార్డ్ లెవెల్ షేరింగ్లో ఏం చూసాము? రికార్డ్ మనకి ఓనర్ బేస్డ్ షేర్ చేయొచ్చు, క్రైటీరియా బేస్డ్ షేర్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మాన్యువల్ షేరింగ్ చేయొచ్చు. రైట్, 3 వేస్లో మనం రికార్డ్స్ అయితే షేర్ చేసాము. ఇప్పుడు పబ్లిక్ గ్రూప్స్ యూస్ చేసి ఎలా షేర్ చేస్తామనేది తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ మనం సెటప్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అండర్ యూజర్స్ మనకి పబ్లిక్ గ్రూప్స్ అనేది ఉంటుంది. A public group is a set of user. It can contain individual users, other groups, the users in a particular role or territory, or a user in a role or territory plus all the users below those role or territory in a hierarchy. So simple గా ఏంటి, మనం ఇప్పుడు రికార్డ్ పర్టికులర్ పర్సన్ తో షేర్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ షేరింగ్ అని ఉంది కదా, ఈ షేరింగ్ పైన క్లిక్ చేస్తే మనం ఆ యూజర్ ఆర్ ఎల్స్ రోల్, దీన్ని మాన్యువల్ షేరింగ్ అంటాం. రైట్, ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ పబ్లిక్ గ్రూప్ అనేది ఒకటి ఉంది, ఇక్కడ షేరింగ్. ఓకే, యూజర్ మనకు తెలుసు. ఇప్పుడు యూజర్ అంటే సింపుల్ గా ఒక యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ యూజర్ కి షేర్ చేయవచ్చు. వాళ్ళకి ఇక్కడ రీడ్ యాక్సెస్ ఇవ్వాలా, ఎడిట్ యాక్సెస్ ఇవ్వాలా అని కూడా మనం డిసైడ్ చేయవచ్చు. అది నెక్స్ట్ పబ్లిక్ గ్రూప్స్. రోల్స్ అంటే డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా మనకి, ఆ రోల్స్ ద్వారా వాళ్ళకి కూడా మనం షేర్ చేయవచ్చు. రోల్ హైరార్కీ అని ఒకటి ఉంది. అండ్ సబార్డినేట్స్. రోల్ అండ్ సబార్డినేట్స్ అంటే ఆ రోల్ కింద ఉండే సబ్ రోల్స్. ఓకే, ఇప్పుడు మేనేజర్ తో షేర్ చేసామనుకోండి, మేనేజర్ కింద ఎన్ని రోల్స్ ఉంటాయో లైక్ టిఎల్, నెక్స్ట్ డెవలపర్, ఇట్లా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా హైరార్కీలో. సో టాప్ మోస్ట్ హైరార్కీ ఉన్న రోల్ కి షేర్ చేస్తే నెక్స్ట్ సబార్డినేట్స్ కి కూడా షేర్ అవుతుంది. ఇది రోల్ అండ్ సబార్డినేట్స్. ఓకే, ఇవన్నిటి గురించి తెలుసు. మనకి ఇక్కడ ఒకటి కొత్తది ఏంటి, పబ్లిక్ గ్రూప్. సో ఈ పబ్లిక్ గ్రూప్ అంటే ఏంటి, దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ యూజర్స్ లో పబ్లిక్ గ్రూప్ అని ఉంది. దీనిపైన ఇప్పటి వరకు మనకు ఆర్గ్ లో ఒక్క పబ్లిక్ గ్రూప్ లేదు కాబట్టి అక్కడ ఏం చూపించట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు న్యూ పైన క్లిక్ చేస్తే ఓకే, మనం ఒక పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. సూపర్ యూజర్. ఓకే, మనం యూనిక్ గా ప్రతి దాంట్లో ఇదే వాడుతున్నాం కాబట్టి లెట్స్ కంటిన్యూ విత్ దిస్ పబ్లిక్ గ్రూప్. ఓకే, సూపర్ యూజర్ పబ్లిక్ గ్రూప్. దెన్ ఇది ఎవరికి షేర్ చేయాలి, ఏ యూజర్స్ కి షేర్ చేయాలి. ఇక్కడ మనం యూజర్స్ అని సెలెక్ట్ చేయగానే ఎంతమంది యూజర్స్ అవైలబుల్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా వస్తుంది. అలాగే రోల్స్ అని సెలెక్ట్ చేయగానే మనకి ఏవేవి రోల్స్ ఉన్నాయో అవన్నీ రోల్స్ కూడా వస్తాయి. అండ్ రోల్స్ అండ్ సబార్డినేట్స్ అంటే ఆ రోల్స్ అండ్ సబార్డినేట్స్ కూడా కంప్లీట్ గా వస్తాయి. ఓకే, మనం ఫస్ట్ ఇప్పుడు యూజర్స్. ఓకే, ఈ యూజర్స్ ని క్రియేట్ చేద్దాం. ఈ డెవలపర్ 1, 2, 3 ఈ 3 యూజర్స్ కి మనం ఓకే నాన్ అడ్మిన్ పబ్లిక్ గ్రూప్ అని ఇద్దాం. ఓకే, నాన్ అడ్మిన్ యూజర్స్ పబ్లిక్ గ్రూప్. సో ఈ విజనేటివ్ యూజర్ ఇది ఒక్కటే మనకి సిస్టమ్ అడ్మిన్, మిగతా వాళ్ళందరూ సిస్టమ్ అడ్మిన్ కాదు కాబట్టి మనం సిస్టమ్ అడ్మిన్ ఎవరైతే కారో వాళ్ళందరినీ ఒక పబ్లిక్ గ్రూప్ లో పెట్టాము. ఓకే, ఇప్పుడు 3 మెంబర్స్ అడ్మిన్స్ కారు కాబట్టి వీళ్ళని ఒక పబ్లిక్ గ్రూప్ లో పెట్టేసాం మనం. ఓకే, దెన్ యాడ్ డెలిగేట్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ మనకి డెలిగేట్ అడ్మినిస్ట్రేటర్ లేరు కాబట్టి ఇక్కడ ఏం రావట్లేదు. ఓకే, డెలిగేట్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటో కూడా విల్సి. ఓకే, సో సింపుల్ గా ఒక పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసాము, నాన్ అడ్మిన్ యూజర్స్ అని చెప్పి. ఎవరెవరైతే అడ్మిన్ యూజర్స్ కారో వాళ్ళందరినీ ఆ గ్రూప్ లోకి యాడ్ చేసాము. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. ఇప్పుడు ఇది రిఫ్రెష్ చేద్దాం. సో ఈ పర్టికులర్ రికార్డ్ అంటే ఈ ఒక్క రికార్డే. ఓకే, ఈ పర్టికులర్ రికార్డ్ నేను ఎవరితో షేర్ చేయాలనుకుంటున్నా, ఈ పబ్లిక్ గ్రూప్. సో ఈ పబ్లిక్ గ్రూప్ మనకి ఇక్కడ సర్చ్ చేయాలి. ఓకే, నాన్ అడ్మిన్ యూజర్ పబ్లిక్ గ్రూప్. సో ఈ పబ్లిక్ గ్రూప్ లో ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఈ పర్టికులర్ రికార్డ్ అనేది షేర్ అవుతుంది. వాళ్ళెవరికి అందరికి ఏ యాక్సెస్ ఇవ్వాలనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే ఇస్తున్నాం. లెట్స్ సేవ్ ఇట్. సో ఈ పర్టికులర్ రికార్డ్ అనేది నాన్ అడ్మిన్ యూజర్స్ కి షేర్ అయిపోయింది. ఓకే, సో సింపుల్ గా పబ్లిక్ గ్రూప్ అంటే ఏంటి, రికార్డ్ ని ఓన్లీ రికార్డ్ లోనే కాదు, ఓకే మనం లిస్ట్ వ్యూ లో కూడా. ఓకే, ఇప్పుడు ఇది ఒక లిస్ట్ వ్యూ. రైట్, ఈ లిస్ట్ వ్యూ ఉంది. ఓకే,
ఇక్కడ చూడండి ఈ లిస్ట్ వ్యూ ఎవరికి కనిపించాలి, ఆల్ యూజర్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ ఐ కెన్ సీ ద లిస్ట్ వ్యూ, ఆల్ ద యూజర్స్ సీ ద లిస్ట్ వ్యూ. షేర్ లిస్ట్ వ్యూ విత్ ద పబ్లిక్ గ్రూప్ యూజర్స్. ఓకే, ఈ నాన్ అడ్మిన్ పబ్లిక్ యూజర్ గ్రూప్స్ ని ఈ లిస్ట్ వ్యూ మనం షేర్ చేస్తున్నాం. ఓకే, ఈ లిస్ట్ వ్యూలో కూడా మనకి పబ్లిక్ గ్రూప్ యూజ్ అవుతుంది. రికార్డ్, ఇండివిజువల్ రికార్డ్ ని మనం పబ్లిక్ గ్రూప్ షేర్ చేయవచ్చు. అలాగే రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అందులో యాక్సెస్ లెవెల్ ని కూడా మనం సెట్ చేయడానికి పబ్లిక్ గ్రూప్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, పబ్లిక్ గ్రూప్ అంటే ఏంటి, సింపుల్ గా ఆ గ్రూప్ ఆఫ్ యూజర్స్ టుగెదర్ విత్ డిఫరెంట్ ప్రొఫైల్స్. ప్రొఫైల్స్ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. మల్టిపుల్ యూజర్స్ ని ఒక దగ్గర యాడ్ చేయడాన్ని మనం పబ్లిక్ గ్రూప్ అంటాం. పబ్లిక్ గ్రూప్ కంటైన్స్ యూజర్ రోల్స్ అండ్ సబార్డినేట్స్ అండ్ అదర్ పబ్లిక్ గ్రూప్. ఓకే, ఇది మీరు ఇక్కడ ఎడిట్ చేసి చూస్తే మనం ఇక్కడ రోల్ పబ్లిక్ గ్రూప్స్ అంటే వేరే పబ్లిక్ గ్రూప్, ఇది ఒకటే పబ్లిక్ గ్రూప్ ఉంది, మనకి ఇంకొక పబ్లిక్ గ్రూప్ ఉంది అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ పబ్లిక్ గ్రూప్ నేమ్ వస్తుంది, రోల్స్ అండ్ సబార్డినేట్స్ అండ్ యూజర్స్. ఓకే, ఇట్ కెన్ కంటైన్ రోల్స్, యూజర్స్, subordinates and other public groups. We can share records, list view, reports and dashboards directly to a group of users using public group by adding them in a public group. ఓకే, ఇట్లా ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి షేర్ చేసే బదులు ఇప్పుడు ఇక్కడ షేరింగ్ పైన క్లిక్ చేసి డెవలపర్ 1 కి షేర్ చేయాలనుకున్నాం అనుకోండి, ఒకసారి డెవలపర్ 1, నెక్స్ట్ ఇంకొక డెవలపర్ 2, నెక్స్ట్ డెవలపర్ 3, ఇట్లా ఇండివిజువల్ గా షేర్ చేసే బదులు మనం పబ్లిక్ గ్రూప్, ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ 3 డెవలపర్స్ ని ఆ పబ్లిక్ గ్రూప్ లో యాడ్ చేసేసి వీఆర్ షేరింగ్ విత్ దెమ్. ఓకే, ఈ పబ్లిక్ గ్రూప్ ద్వారా మనం సింపుల్ గా ఈజీగా షేర్ చేయవచ్చు. ఓకే, ఇది పబ్లిక్ గ్రూప్. సో నెక్స్ట్ వచ్చేసి క్యూస్. ఓకే, క్యూస్ ఎసెన్షియలీ బోత్ పబ్లిక్ గ్రూప్ అండ్ క్యూస్ ఆర్ కలెక్షన్ ఆఫ్ యూజర్స్. ఓకే, ఫస్ట్ మనం క్యూస్ కి నావిగేట్ అయిపోదాం. సో ఇది క్లియర్ కదా, లైక్ పబ్లిక్ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాపిక్ ఇస్ క్యూస్. ఓకే, queues allow group of users to manage or share workload more effectively. A queue is a location where records can be routed to await processing by a group member. The record remains in the queue until a user accepts them for processing or they are transferred to another queue. You can specify the set of objects that are supported by each queue as well as the set of users that are allowed to retrieve records from the queue. So simple ga enti, క్యూస్ కూడా సిమిలర్ గానే పబ్లిక్ గ్రూప్స్ లాగా ఎలా ఉంటుందో ఇది కూడా ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఉంటారు క్యూస్ లో కూడా. బట్ అక్కడ ఏంటి, మనకి పబ్లిక్ గ్రూప్ లో మనం రికార్డ్ ని షేర్ చేస్తున్నాం వాళ్ళతో. బట్ ఇక్కడ ఏమవుతుంది, క్యూస్ లో రికార్డ్ ని షేర్ చేయడం కాదు, ఆ రికార్డ్ కి ఓనర్షిప్ అనేది ఇస్తాం మనం. ఓకే, ఓనర్షిప్ టెంపరీగా కొంతమంది ఆ క్యూస్ లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఆ రికార్డ్ పైన ఓనర్షిప్ అనేది వస్తుంది. ఓకే, అంటిల్ అన్లెస్ ఎవరో ఒక్కరు ఆ ఓనర్షిప్ ని యాక్సెప్ట్ చేసే వరకు ఆ క్యూ లోనే ఉంటారు. ఓకే, ఆ రికార్డ్ అనేది క్యూ లో ఉంటుంది. విల్ సీ ప్రాక్టికల్ గా చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ న్యూ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యూ నేమ్ ఇవ్వాలి. ఓకే, డెమో క్యూ. ఓకే, దెన్ సెండ్ ఈమెయిల్ టు ద మెంబర్స్. ఓకే, ఈ చెక్ బాక్స్ పైన చెక్ చేసుకుంటే మనం ఎంతమంది ఈ క్యూలోకి మెంబర్స్ ని యాడ్ చేస్తామో వాళ్ళందరికీ మెయిల్ వెళ్తుంది అనమాట. ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద క్యూ అండ్ ఈమెయిల్ అడ్రస్ టు సెండ్ టు యూజ్ when sending notification. Okay, the email address can be of individual or a distribution list. When object is assigned to a queue, automatically only the queue member will be notified. Okay, సో ఈ క్యూ ఈమెయిల్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. దెన్ ఏ ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ మనకు చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఇది అప్లికేబుల్ అవుతుంది. అంటే రికార్డ్ మనకి ఆ రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్ లోనే ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రాపర్టీ ఆబ్జెక్ట్ కి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ కి ఈ క్యూ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇంకా మనకు వేరే ఆబ్జెక్ట్ కి మనం అప్లికేబుల్ కావాలంటే ఫస్ట్ ఆ ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ యూ వాంట్ టు అసైన్ టు దిస్ క్యూ. ఇండివిజువల్ రికార్డ్స్ ఫర్ దోస్ ఆబ్జెక్ట్స్ కెన్ బి ఓన్డ్ బై దిస్ క్యూ. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాపర్టీ రికార్డ్ లో ఉన్న ప్రాపర్టీ ఆబ్జెక్ట్ లో ఉన్న రికార్డ్స్ కి ఈ ఓనర్షిప్ అనేది ఇస్తాము క్యూస్ ద్వారా. ఓకే, అండ్ క్యూ మెంబర్స్. టు యాడ్ మెంబర్స్ టు దిస్ క్యూ, సెలెక్ట్ ద టైప్ ఆఫ్ మెంబర్, then choose the group,
రోల్ ఆర్ యూజర్ ఫ్రమ్ ద అవైలబుల్ మెంబర్స్. ఇక్కడ కూడా మనం రూల్స్ యూజ్ చేసుకోవచ్చు, పబ్లిక్ గ్రూప్స్ యూజ్ చేయొచ్చు, రోల్స్ అండ్ సబార్డినేట్ యూజర్స్, మన ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు పబ్లిక్ గ్రూప్ యూజ్ చేసామనుకో, ఆల్రెడీ మనం ఇందాక క్రియేట్ చేసిన దానికి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టెంపరీగా ఈ పబ్లిక్ గ్రూప్ లో ఎంతమంది ఉంటారో వాళ్ళకి ఓనర్షిప్ అనేది వస్తుంది. అలా కాదు అనుకుంటే యూజర్స్ కైనా కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, విల్ గివ్ టు డెవలపర్ 1 ఫర్ నౌ. ఓకే, if sharing model for objects in the queue is public read write transfer, you don't need to assign user to the queue. All the users already have the record access to those objects. ఓకే, ఒకవేళ మనం షేరింగ్ మోడల్లో చూసాము ప్రైవేట్, పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్, ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ అని ఉందనుకో, అందరికీ కనిపిస్తుంది. సో స్పెసిఫిక్ గా మనం ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? సో ఇప్పుడు ఇది యాడ్ చేసేసాము. ఫస్ట్ మనం ఎప్పుడైనా షేరింగ్ రూల్స్ లో ప్రైవేట్ ఇస్తాము, దాని తర్వాత యాక్సెస్ అనేది ఇస్తూ వెళ్తూ ఉంటాము. ఆల్రెడీ మనం డేటా సెక్యూరిటీలో తెలుసుకున్నాము దీని గురించి. ఓకే, ఫస్ట్ ప్రైవేట్ ఇచ్చి నెక్స్ట్ ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇవ్వడానికి మనం ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్, రికార్డ్ లెవెల్ షేరింగ్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ యూజర్ ని ఈ క్యూలోకి యాడ్ చేసాము. లెట్స్ యాడ్ 2 people. ఓకే, ఈ క్యూలోకి 2 people ని యాడ్ చేసాం. సో సింపుల్ గా ఏం చేసాం, ఇక్కడ ఫస్ట్ మనం నేమ్ ఇచ్చాము అండ్ ఏ ఆబ్జెక్ట్ పైన మనకి ఈ క్యూ అనేది వర్క్ అవ్వాలి, ప్రాపర్టీ ఆబ్జెక్ట్ పైన ఎంతమంది ఉండాలి ఆ క్యూలో అంటే 2 people ని యాడ్ చేసాం మనం. ఓకే, లెట్స్ సేవ్ ఇట్ అండ్ ఒకసారి ఇది రిఫ్రెష్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఓనర్ పైన క్లిక్ చేద్దాం. సో ఈ చేంజ్ ఓనర్ అంటే మనం ఈ క్యూస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్ గా ఈ ఓనర్షిప్ ని అసైన్ చేయడానికి. ఓకే, ఇక్కడ చూడండి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ పబ్లిక్ గ్రూప్, రోల్ ఆర్ సబార్డినేట్స్ కనిపించట్లేదు. అయితే యూజర్ కన్నా ఉండాలి, లేకపోతే ఓనర్షిప్ క్యూస్ కన్నా ఉండాలి. సో క్యూస్ లో మనకి ఆల్రెడీ డెమో క్యూస్. ఓకే, ఈ టు రిమూవ్ సెలెక్టెడ్. ఓకే, సెండ్ నోటిఫికేషన్ ఈమెయిల్. సో ఈ డెమో క్యూలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. సో దీని ద్వారా ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడు ఓనర్షిప్ అనేది చేంజ్ చేస్తున్నాం రికార్డ్ కి. సో ఓకే, ఇంతకుముందు అడ్మిన్ ఉండే ఓనర్షిప్, ఇప్పుడు అడ్మిన్ నుంచి మనకి ఈ డెమో క్యూలో ఎంతమంది ఉన్నారు, 2 users ఉన్నారు. సో ఈ 2 users కి ఇప్పుడు ఓనర్షిప్ అనేది అసైన్ అయిపోతుంది అండ్ వాళ్ళకి మెయిల్ కూడా వస్తుంది. ఓకే, probably it is taking time, but mail అనేది కూడా వస్తుంది. సో essentially both public group and queues are collection of users. సో ఇక్కడ మనం queues లో 2 users ని యాడ్ చేసాము, పబ్లిక్ గ్రూప్స్ లో 3 users ని యాడ్ చేసాము. సో అల్టిమేట్ గా both queues and public groups are a collection of users. The main difference is in terms of their usage. Queues are typically used when you want to assign a record to a bunch of users. ఓకే, ఈ పర్టికులర్ రికార్డ్ ఏదైతే ఉందో దీనికి ఈ ఒక 2 people ని మనం యాడ్ చేయడానికి యూజ్ చేసాము. ఓకే, సో ఈ డెమో క్యూ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ క్యూ కి మనం ఈ రికార్డ్ ని అసైన్ చేస్తున్నాము. విత్ ద హెల్ప్ ఆఫ్ క్యూస్ యూ కెన్ అసైన్ అ రికార్డ్ టు మల్టిపుల్ యూజర్స్ సో దట్ ఎనీ మెంబర్ ఆఫ్ ద క్యూ కెన్ వర్క్ ఆన్ ద రికార్డ్. గ్రూప్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ యూజ్డ్ ఫర్ షేరింగ్ పర్పస్. They are not owner of the records but share the records. Okay, సో ఇప్పుడు వీళ్ళకి ఓనర్షిప్ వస్తుంది క్యూలో ఉంటే. అదే పబ్లిక్ గ్రూప్ లో ఏంటి, అది జస్ట్ షేర్ చేయడానికి, అంటే వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాము అంతే మన రికార్డ్ ని చూడడానికి ఆర్ ఎల్స్ ఎడిట్ చేయడానికి, బట్ ఓనర్షిప్ అనేది ఇవ్వట్లేదు పబ్లిక్ గ్రూప్ లో, రైట్? Records in queues can be added manually by changing the records owner. ఓకే, ఈ బటన్ పైన క్లిక్ చేస్తే ఓనర్షిప్ పైన మనం queues ni add cheyochu. Okay, once a new record is added to the queue, all the queue members receive an email. Okay, yeah, that is about public group and queue. So simple ga public group enduku use chestamo, mana records ni a group of people toni share cheyadaniki use chestam. Not only records, list views, reports and dashboards ivanni share cheyadaniki. Public group is simply for sharing. Okay, queues enduku to change the ownership. Okay, yeah, that's all about public groups and queues. Thank you.